యోగా డేపై దేశ ప్రజలకు ప్రధాని లేఖ, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. డీకే శివకుమార్ తమ్ముడు సురేష్కు ఈడీ షాక్, మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఆదేశిస్తూ నోటీసులు. రేపు సత్తెనపల్లిలో జగన్ టూర్కు పోలీసుల ఆంక్షలు, 3 కార్లు 100 మంది జనానికే అనుమతులు అన్న ఎస్పీ, భారీ జన సమీకరణతో వస్తే పర్మిషన్ ఇచ్చేది లేదన్న పోలీసులు. పల్నాడు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు విడుదల రజనీ పరామర్శ, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. జయశంకర్ జిల్లాలో మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు పర్యటన, పలు సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. గోదావరి, కృష్ణానది జలాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వమే ఏపీకి లాభం చేసే నిర్ణయాలు తీసుకుందని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ఒకే రోజు 600 ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు, గత ఎన్నికల సమయంలో మావోయిస్టుల పేర్లతో ట్యాపింగ్. కర్నూలులో క్రికెట్ స్టేడియం, క్రీడా కాంప్లెక్స్కు శంకుస్థాపన, మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా కార్యక్రమం. విశాఖలో యోగా డే వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు అనిత వెల్లడి. టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు, మిరాసి అర్చకుల వయోపరిమితి నిబంధన కేసుపై చర్చ, హైకోర్టులో వాయిదా కోరాలని నిర్ణయించిన పాలక మండలి. నిజామాబాద్ జిల్లా గోవింద్పేట్ సొసైటీ డిపాజిటర్లు ఆగ్రహం, డిపాజిట్ టర్మ్ అయినప్పటికీ డబ్బులు ఇవ్వటం లేదని ఆవేదన, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కాకినాడ జిల్లా సార్లంకలో ఫుడ్ పాయిజన్, 46 మందికి అస్వస్థత, రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్స్ అరెస్ట్, తమిళనాడుకు చెందిన 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, 5 లక్షల విలువ చేసే 6 దుంగలు స్వాధీనం. నెల్లూరు జిల్లా కుర్రపల్లిలో రోడ్డు ప్రమాదం, ఆటోలో నుంచి జారిపడి ఒకరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించేలోపే వెంకటనారాయణ మృతి. గుంటూరు జిల్లాలో రోడ్డెక్కిన మహిళలు, కలుషిత నీటిపై మందడం గ్రామం గచ్చు సెంటర్ వద్ద నిరసన, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన. గుంటూరు జిల్లా మల్కాపురం గ్రామ సభ రసాభాస, రాణి రుద్రమదేవి ఆలయ పునఃనిర్మాణం కోసం సభ ఏర్పాటు, తమ నివాసాలు తొలగిస్తారంటూ ఆందోళనకు దిగిన కాలనీ వాసులు. వరంగల్ జిల్లా పాపయ్యపేటలో మంత్రి పొన్నం పర్యటన, కంచె ఐలయ్య అన్న కట్టయ్య మృతితో ఆయన కుటుంబానికి పరామర్శ, ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రభాకర్. కొల్లేరు ప్రాంతంలో కేంద్ర సాధికార కమిటీ పర్యటన, 2 రోజుల పాటు పలు గ్రామాల్లో పర్యటించనున్న బృందం, కొల్లేరు పరిస్థితులపై అధ్యయనం, అనంతరం కలెక్టర్స్తో సమీక్ష. జగిత్యాల జిల్లా చిన్మెట్పల్లిలో ఆధ్యాత్మిక శోభ, అత్యంత వైభవంగా ఎల్లమ్మదేవి ప్రతిష్టాపన మహోత్సవాలు,
అమ్మవారికి బోనాల సమర్పణ. ఢిల్లీలో భారీ వర్షం, ఒక్కసారిగా మారిన వాతావరణం.